హాయ్ గైస్, ఎప్పుడో 2017లో రాశాను. సరదాగా మీకోసం చదువుతాను చూడండి. నిన్ను చూడగానే నా గుండె 100 సార్లు కొట్టుకుంది. ఎందుకో నాకు అర్థం కాలేదు. నా మనసుని అడిగితే అది సమాధానం ఇచ్చింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నాకు మతిపోయింది ఎదురుగా ఉన్న నిన్ను చూసి. అందరూ నెమలి కన్నును చూసి ఆనందిస్తారు, కానీ ఆ కళ్ళే నీ కళ్ళను చూసి బాధపడేలా ఉంటాయి. నీ కళ్ళు చంద్రుని మీదైనా మచ్చుంటుందేమో, కానీ నీ ముక్కుకు మొక్క పెట్టడం. ఇంకా పెదవులు ఎర్రని నారింజ తొనల వల్లే చూడగానే కొరుక్కు తినేలా ఉంటాయి. ఇక నీ మోము వైపు చూడాలంటే నా 2 కళ్ళు చాలవు. ఆ కురుల విషయం చెప్పాలంటే హిమాలయ పర్వతాలపై పారే గోదావరి జలపాతాలను మించుంటాయి. నువ్వు అనుకోవచ్చు, వీడేంటి నాకు సోప్ వేస్తున్నాడు అని. బట్ అందమైన అమ్మాయిలు ఎప్పుడు నిజం చెప్పినా ఇలానే సోప్ వేసాం అనుకుంటారు. కానీ ఎప్పుడు నీ కోసం నా గుండెన కోవెల్లో స్థానం వేచి చూస్తుంది. గమనిక, చెప్పులు తీసి లోపలికి రావాలి, బికాజ్ అది చాలా పవిత్రమైంది. ఇట్లు చందు, కీప్ స్మైల్. ఫుల్ క్రింజ్ ఉంది కదా. కాకపోతే అప్పట్లో నిబ్బ స్టేజ్లో మనం రైటర్ అవ్వాలని తాపత్రయంలో రాసిన స్టోరీస్ అనమాట. హిమాలయ పర్వతాల మీద గోదావరి జలపాతాలు ఏంటని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, కీప్ లవ్ అండ్ సపోర్ట్.